మార్పు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి అటువైపు నుంచి ఇటు వచ్చాక ఎవడు ఎన్ని ఆస్తులు చూపించి ఆశలు చూపించని నేను అటు రాను, నాకు యేసే రక్షకుడు అని ఆ నిర్ణయం మీద నిలబడిపోయిన వాడే కదా నిజమైన మార్పు. డబ్బులు ఇస్తే మారిపోతాను, అసలు నిజమైన మార్పు అది కాదండి. యేసు అందరిని వెలిగించడానికి, లోకాన్ని వెలిగించడానికి ఒక గొప్ప వెలుగుగా వస్తే ఆ వెలుగును ధరించుకున్న మనం ఎలా ఉండాలి? పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. కానీ దేవుడు అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యం జీవము కలది. మీరు జీవవాక్యమును ఎలా పట్టుకోవాలట? చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె. జ్యోతి అంటే అర్థం ఏంటండి? వెలుగును పంచేది జ్యోతి అయితే, నక్షత్రం కూడా వెలుగును పంచేది అయితే, నక్షత్రాన్ని ఏమన్నా మన భాషలో జ్యోతి అంటారు. అందుకే పగట నిలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నిలుటకు చిన్న జ్యోతి అన్నాడు కదండి. నక్షత్రాలను అన్నాడు కదండి. వెలుగును పంచేది జ్యోతి అయితే, ఇప్పుడు మనల్ని కూడా ఏమంటున్నాడండి? జ్యోతుల వల్ల ఏం చేయాలి? కనబడాలి, ప్రకాశించాలి, వెలగాలి, వెలుగును పంచాలి. మనం వెలుగును పంచితే ఉండే అంధకారములో నుంచి వెలుగు కలిగి యేసులోనికి వస్తే వాళ్ళ బ్రతుకులు మారిపోతాయి కదా. అలా వెలగించాలంటే ముందు నువ్వు వెలగాలి. ఎలా వెలగాలి? శరీరం నిండా లైట్లు ఎలాంటి తీసుకొని నేను కాంతిగా ఉన్నాను అనగండి. ఈ మధ్య రంగుల చొక్కాలు కూడా, లైట్ల చొక్కాలు కూడా వచ్చేసి తెలుసా? ఓ చొక్కా వేసుకుంటాడు, స్విచ్ చేస్తాడు, చొక్కా ఏంది ఎలా ఉంటుందండి? లైట్లు వెలిగిపోతాడు. చీకట్లో వెళ్ళంగానే భలే వెలుగుతూ ఉంటాడండి. అది కాదు వెలగడం అంటే. నీ హృదయంలో ఉండాలి వాక్యం, ఆధ్యాత్మికంగా నువ్వు వెలగాలి, నీ మనోనేత్రం ఓపెన్ అవ్వాలి. నువ్వు మాట్లాడితే దేవుని మాట మాట్లాడాలయ్యా. నువ్వు చూస్తే చెడు చూడకుండా మంచిని చూడాలయ్యా. నిన్ను చూస్తే యేసు కనపడాలి, నీలో పౌలు కనపడాలి, నీలో మోషే కనపడాలి, నీలో భక్తులందరూ నీలో కనపడదు. అప్పుడు నువ్వు వెలిగించబడినట్టు, వెలుగుతున్నట్టు.